అమ్మా అమ్మా కృష్ణార్పణ వచ్చాడే. కృష్ణార్పణమా? అదే పిన్ని వాళ్ళ నాన్న. ఇప్పుడే జైలు నుంచి వదిలేశారు. అవునులే, మళ్ళీ ఎక్కడో దొంగతనం చేసి కూతురికి ఏ సారా బూర ఇవ్వడానికి వచ్చుంటాడు. అమ్మా లక్ష్మి. నాన్న. అమ్మా బాగున్నా తల్లి? బాగున్నా నాన్న. రా, కాళ్ళు కడుక్కుంది కానీ రా నాన్న. లక్ష్మి, ఇవాళ రాత్రి నాన్న బెజవాడ వెళ్తున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా, కృష్ణా స్నానానికి. ఇవాళ రాత్రి నేను పలవెల్లో వచ్చి చంద్రాలయంలో స్నానం చేసి ఎందుకు నమస్కారం మా గారు. ఎప్పుడు వచ్చారు? లక్ష్మి, మాకి మంచినీళ్ళు ఇచ్చావా? అయ్యో ఇంకా నుంచునే ఉన్నారే. రండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో బావగారా, ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది, అదేమిటి బావా, మేమేం పరాయి వాళ్ళమా? మాతో పాటే నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు నాన్న, మనం వదిలిపెడితేగా. లేదు బాబు, పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది. దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు, ఊరేగింపులు, కట్నాలు, కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయి మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బావా, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కట్నం ఏముందయ్యా? ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికేయి. రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది. మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, పెడదామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మళ్ళీ చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకుని ఎక్కడ పెత్తనాలా? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తారు, వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే వండుకోండి, నేను వండానబ్బా. ఏమిటో పేరా, నీ వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు, చేస్తావా చర్మం ఉంటేనా? ఏమిటది? చేస్తావా చర్మం ఉంటేమంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గో అండ్ కుక్. ఏమిటే వేలంత లేవు, నన్నే నా పిల్లలే చేసుకుంటావా? ఎన్ని గుడ్లు నీకు? అది పిల్ల సిగ్గులా ఇలాంటి పిల్లలు కన్నడ చాలక పైగా వెనకేసుకొస్తున్నావా? అయ్యో, అమ్మగారి పంట మంచి మీద, అయ్యగారి ఇష్టాస్ మీద. నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీదేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు, మధ్య మాకే. మీరున్నాడే. అక్కయ్య, ఏమిటిది? పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతామా? ఏమిటి, మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా. నువ్వేదో మహాపతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ ఒళ్ళు వంచి పనిచేయాలి. అమ్మోళ్ళు అంగదుగా శిరోమణి ఇదా నేర్పింది. అమ్మ మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి, పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారుతు తల్లి. నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మరి దేవుడి పని
మన పనులు మనం సరిగ్గా చేసుకుంటే దేవుడికి చేసినట్టేగా ఈ ఇల్లే మన గుడి. అందుకా నువ్వెప్పుడు ఇల్లు ముగ్గులేస్తావు. ఇదంతా గుడి. ఇదా గుడి? మరి దేవుడు